హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 Relics of Ill Omen అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 15. నేను ఫస్ట్ 14 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే నా వీడియోస్ని 70% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అని నాకు అనలిటిక్స్లో చూపిస్తుంది. సో అందరూ నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 15 స్టార్టింగ్లో లూరెన్, 13,000 అండ్ చబ్బీని చూస్తాం. వాళ్ళకి లియా కార్ ఒక చోట పార్క్ చేసి ఉన్నట్టు కనిపిస్తుంది. సో ముగ్గురు 3 డిఫరెంట్ డైరెక్షన్స్లో మూదాయి కోసం సర్చ్ చేస్తూ వెళ్తారు. ఫైనల్లీ ఒక చోట లియా బాగా గాయాలతో నేల మీద కూర్చుని ఉంటుంది. ఆమె మెడలో యాంబర్ నెక్లెస్ కూడా ఉంటుంది. లూరెన్ ఇన్స్ట్రక్ట్ చేయడంతో చబ్బీ ఆ యాంబర్ నెక్లెస్ అంటే రెలిక్ని తీసుకుని ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ లూరెన్ ఆమెని ఒక చైర్కి కట్టేసి మూదాయి ఎక్కడుంది అని అడుగుతాడు. ఆమె ఫస్ట్ స్ట్రైట్గా ఆన్సర్ చేయదు, కానీ లూరెన్ పదే పదే ఇన్సిస్ట్ చేయడంతో అప్పుడు భయపడుతూ నేను మూదాయిని హ్యాంగ్ చేశాను, కానీ సడన్గా ఆమె ఇంకొక పర్సన్లా మారి రోప్స్ని తెంచుకుని నన్ను అటాక్ చేసి బాగా కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని అంటుంది. దాంతో లూరెన్ 13,000ని ఆమె దగ్గర ఉండమని చెప్పి అతను మూదాయిని సర్చ్ చేస్తూ వెళ్తాడు. ఇంకోవైపు చబ్బీ ఆ రెలిక్ని వాటర్లో వేసి రికార్డింగ్ స్టార్ట్ చేస్తాడు. ఈసారి ఆ లైట్నింగ్లో వచ్చిన వాటర్ ఇల్యూషన్ పెవిలియన్లో ఒక లేడీ ఉన్నట్టు చూపిస్తుంది. నెక్స్ట్ సీన్లో 13,000 లియాతో నేను వైల్డ్ బీస్ కేవ్లో ఉన్నప్పుడు వాల్ మీద కొన్ని డ్రాయింగ్స్ని చూశాను, ఆ బీస్ని సిస్టరా అని అడుగుతాడు. లియా అతనితో మా మదర్ ఆ బీస్ లోన్లీగా ఉంటుంది అని నేను చిన్నప్పుడు దాని దగ్గరికి ఆడుకోవడానికి తీసుకుని వెళ్ళేది, ఆ డ్రాయింగ్స్ వేయడం కూడా నేనే దానికి నేర్పించాను అని అంటుంది. అలానే కంటిన్యూ చేస్తూ ఒకరోజు నేను కావాలనే స్టమక్ పెయిన్ వచ్చినట్టు యాక్ట్ చేస్తే ఆ పిచ్చిది నన్ను దాని బ్యాక్ మీద వేసుకుని విలేజ్లోకి తీసుకుని వెళ్ళింది. అక్కడ నేను గట్టిగా అరవడంతో విలేజెస్ అంతా వచ్చి స్టోన్స్తో దాన్ని బాగా కొట్టారు అని స్మైల్ చేస్తూ చెప్తుంది. అది విని 13,000కి అతను చేసిన తప్పు గుర్తొస్తుంది. ఆమెను తిట్టి ఆమె కట్లు విప్పేసి ఆమెతో నీకు ఒక లవింగ్ మదర్ అండ్ సిస్టర్ ఉన్నా నువ్వు చేతులారా వాళ్ళని కోల్పోయావు, నువ్వు వాళ్ళని డిజర్వ్ చేయవు అని, నా దృష్టిలో మీ సిస్టరే నీకన్నా మోర్ హ్యూమన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మూదాయి కోసం వెతుకుతూ ఉన్న లూరెన్ అక్కడ అయిన ఒక కార్ యాక్సిడెంట్ని చూస్తాడు. అక్కడ అతనికి మూదాయి హెయిర్ బ్యాండ్ కనిపిస్తుంది. తర్వాత సీన్లో హాస్పిటల్లో ఉన్న లూరెన్ని చూస్తాం. మూదాయికి హెడ్ ఇంజురీ అవ్వడంతో ఆమెని ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ లూరెన్ ఐసీయూ రూమ్కి వచ్చి చూస్తే మూదాయి ఉండదు. నర్స్ ఏమో అతనితో మూదాయి స్పృహలోకి వచ్చి సెల్ఫ్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోయింది అని అంటుంది. లూరెన్ వెంటనే 13,000కి కాల్ చేస్తే 13,000 రెస్టారెంట్ మేనేజర్ మిస్ హాంగ్తో కలిసి ఏదో లాంగ్ ట్రిప్కి వెళ్ళినట్టు నోట్ రాసి పెట్టారు అని అంటాడు. లూరెన్ అతని కాంటాక్ట్స్ ద్వారా వాళ్ళంతా ఒక సైకాలజీ క్లినిక్ హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో లూరెన్, మిస్ హాంగ్ అండ్ మూదాయి డాక్టర్ని చూస్తాం. అక్కడ మిస్ హాంగ్ లూరెన్కి 8 years బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తుంది. ఒకరోజు మూదాయి హై స్కూల్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ షీనాతో కలిసి క్లాస్ స్కిప్ చేసి మూవీకి వెళ్తుంది. సీన్ కట్ అయ్యి మిస్ హాంగ్ అండ్ షీనా వాళ్ళ మదర్ పిల్లలు వాళ్ళ స్కూల్ స్కిప్ చేశారు అని తెలిసి ఇంటికి కూడా రాలేదని వాళ్ళ కోసం సర్చ్ చేస్తూ వెళ్తారు. వాళ్ళకి ఒక అబాండెన్ బిల్డింగ్ దగ్గర షీనా బాడీ దొరుకుతుంది అండ్ మూదాయి బిల్డింగ్ నుంచి కింద పడిపోయి అన్కాన్షియస్గా కనిపించింది అని ప్రెజెంట్ టైంలో ఉన్న మిస్ హాంగ్ లూరెన్కి చెప్తుంది. కంటిన్యూ చేస్తూ ఆ ఇన్సిడెంట్ తర్వాత మూదాయి చాలా డేస్ కోమాలోనే ఉంది, మెలకు వచ్చాక జరిగిన విషయం చెప్పింది. ఆ రోజు నైట్ వాళ్ళని కొంతమంది రౌడీలు ఏడిపించి అటాక్ చేశారంట అని అంటుంది. ఆ రౌడీలకి శిక్ష పడింది, కానీ షీనా వాళ్ళ పేరెంట్స్ మూదాయిని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. మూదాయి హెడ్ ఇంజూరీ అవడం వల్ల ఆమెకు ఆ రోజు నైట్ ఏం జరిగిందో సరిగా గుర్తు లేకపోవడంతో తనని తాను డిఫెండ్ చేసుకోలేకపోయింది అని అంటుంది. అలానే ఆ ఇన్సిడెంట్ తర్వాత మేము అక్కడి నుంచి మూవ్ అయిపోయాము, కానీ నాకు అప్పుడే అర్థమైంది మూదాయికి మెంటల్ ప్రాబ్లం ఉంది అని. సో ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేశామని చెప్తుంది.
డాక్టర్ లూరెన్తో మూదాయికి చాలా పెక్యులియర్ కేస్ అని అవ్వడంతో మేము ఆమెని అబ్జర్వేషన్లో పెట్టాము అని చెప్తాడు. అండ్ ఆ రికార్డింగ్స్ని లూరెన్కి చూపిస్తారు. ఆ వీడియోస్లో మూదాయ్ కాసేపు తనలాగా, కాసేపు మూదాయ్ 2 లాగా ఉంటుంది. క్లియర్గా ఆమెకి స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందని మనకు అర్థమవుతుంది. ఈమె యాక్టింగ్ గురించి నేను కమెంట్ చేయను, కానీ కిల్ మీ హీల్ మీ అనే ఒక కొరియన్ డ్రామా చూసినప్పుడు నాకు అందులో మెయిన్లీ జీసంగ్ చేసిన యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. స్ప్లిట్ పర్సనాలిటీస్లో ఉన్న వేరియేషన్స్ ఆ సిరీస్లో చాలా బాగా పోర్ట్రే చేశారు. మీలో ఎంతమంది ఆ డ్రామా చూసారో నాకు కమెంట్స్లో చెప్పండి. ఎనీవే, బ్యాక్ టు ద స్టోరీ. డాక్టర్ లూరెన్తో మూదాయిలో ఉన్న ట్రామా వల్ల ఆమెలో ఇంకో పర్సనాలిటీ ఫామ్ అయింది. ఎప్పుడైనా విపరీతమైన పెయిన్ ఆర్ డేంజర్లో ఉన్నప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆ సెకండ్ పర్సనాలిటీ టేక్ ఓవర్ చేస్తుంది. కానీ మూదాయి 1కి మాత్రం ఆ సెకండ్ పర్సనాలిటీ గురించి ఏమీ తెలియదు అని అంటాడు. ఇప్పుడు మూదాయి 2 కంప్లీట్గా టేక్ ఓవర్ చేసిందని చెప్తున్నారన్నమాట. ఇంకోవైపు చబ్బీకి కొత్త విజన్ కనిపిస్తుంది. అందులో ఒక రెడ్ కలర్ హోల్ బ్లడ్ వెజల్స్తో ఫిల్ అయ్యి ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో అది 13,000కి చెప్తాడు. వాళ్ళు వెంటనే లూరెన్కి కాల్ చేసి అదే విషయం చెప్తారు. నెక్స్ట్ లూరెన్ కొంచెం ప్రిపేర్ అయ్యి మూదాయి 2ని కలవడానికి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళినప్పుడు మూదాయి 2 లూరెన్తో చాలా కోల్డ్గా బిహేవ్ చేస్తుంది. కానీ లూరెన్ ఆమెకి మూదాయి పర్సనాలిటీ గురించి గుర్తు చేస్తూ బాధని షేర్ చేసుకున్నప్పుడు బర్డెన్ తగ్గుతుంది అని అంటాడు. అలానే 8 years బ్యాక్ నీకు జరిగిందంతా మీ సాంగ్ నాకు చెప్పారు. ఆ రోజు నైట్ నిన్ను సేవ్ చేయడానికి వచ్చి షీనా చనిపోయింది, అది నీ తప్పు కాదు అని చెప్తాడు. మూదాయి 2 అతనితో ఆ రోజు నైట్ ఏం జరిగిందో నాకు తెలుసు, మూదాయికి ఏం గుర్తులేదు అని అంటుంది. బేసికలీ ఆ రోజు నైట్ వాళ్ళు మూవీ కోసం షార్ట్ కట్ తీసుకుని వెళ్ళినప్పుడు కొంతమంది రౌడీలు వాళ్ళని అటాక్ చేస్తారు. షీనా అక్కడి నుంచి పారిపోతుంది. మూదాయిని అటాక్ చేస్తున్నప్పుడు మూదాయి 2 వచ్చి వాళ్ళని కొడుతుంది. దాంతో వాళ్ళ కోపం వచ్చి ఆమె తలని ఒక రాడ్తో కొట్టి ఆమెను బ్రిడ్జ్ మించి కిందకు తోసేస్తారు మూదాయిని. అది చూసి షీనా మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రౌడీల్ని రాడ్తో కొడితే దాంతో వాళ్ళు మళ్ళీ ఈ షీనాని అటాక్ చేసి రాడ్తో కొట్టి చంపేస్తారు అనమాట. అది విని లూరెన్ షాక్ అవుతాడు. అప్పుడు అతనికి మూదాయి 2 8 years బ్యాక్ ఇన్సిడెంట్ వల్ల ఫామ్ అయిన పర్సనాలిటీ కాదు, మూదాయిలో ముందు నుంచే ఉన్న పర్సనాలిటీ అని అర్థమవుతుంది. మూదాయి 2 అతనితో మూదాయి గురించి నీకంతా తెలుసు అనుకుంటున్నావు, కానీ ఆమె దగ్గర చాలా విషయాలు దాచింది, నువ్వు కూడా ఆమె దగ్గర చాలా విషయాలు దాచావు నాకు తెలుసు అని అంటుంది. అలానే కంటిన్యూ చేస్తూ మూదాయిలో వేరే పర్సనాలిటీ ఉందని నీకు ముందే అనిపించింది కదా, నువ్వు దాన్ని క్వశ్చన్ చేయలేదు, అసలు మీరు నిజంగానే ప్రేమించుకుంటున్నారా, ఒకరితో ఒకరు డిసానెస్ట్గా ఉంటూ దాన్ని ప్రేమ అని అంటున్నారా అని అంటుంది. ఫైనల్గా అతనితో నీ మూదాయి ఇంకా తిరిగి రాదు, సో నువ్వు ఇంకా ఆమెతో బ్రేకప్ అయిపోవచ్చు, నా లైఫ్లో ఇంకా ఇంటర్ఫియర్ అవ్వకు అని చెప్తుంది. దాంతో లూరెన్ ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాక మూదాయి 2 ఆమె షాడోని చూస్తూ అందరూ నిన్ను ప్యాంపర్ చేసి వీక్ చేసేశారు, ఇక మీదట నేను ఈ లైఫ్ని కరెక్ట్గా లీడ్ చేస్తాను అని అంటుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 15 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.